నా పేరు కిషోర్ కొరసాల. నేను ఒక ఆర్టిస్ట్ని, హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్ట్ని. ఒక 20 ఇయర్స్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నా. లాస్ట్ 1 ఇయర్ నుంచి హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీతో సొసైటీ అన్న వీళ్ళు వేరు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. మొన్న హైదరాబాద్ హెరిటేజ్ షూస్ అని ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అందులో విన్ అయినందుకు విన్ అయిన వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక ప్రణాళిక అని చెప్పేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఇది వర్క్షాపు. ఈ వర్క్షాప్లో మేము ఒక 3 days ఇక్కడే ఉండి పెయింటింగ్స్ వేసాము. ఒకటి 36x36 పెయింటింగ్, ఇది ఒకటి వచ్చి 16x20 పెయింటింగ్. ఈ 2 పెయింటింగ్స్ మేము ఇక్కడే లాస్ట్ 3 days ఉండి వేసాము. ఈ ఈవెంట్లో పాటుగా మనం చూపించింది ఏంటంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక నినాదంతో రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, దానికి సపోర్ట్ చేస్తూ మేము ఈ పెయింటింగ్ చేయడం జరిగింది. ఇది నా కాన్సెప్ట్ వచ్చి పడుచోనే కాన్సెప్ట్తో నేను పెయింటింగ్స్ వేస్తుంటాను. దీంట్లో మన పల్లెటూరు వాతావరణం, అక్కడ ఉన్న ఆనందాన్ని చూపించడం కోసం నేను దీంట్లో చూపిస్తూ ఉంటాను బొమ్మల్ని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం మన సొసైటీ అయితే, మన పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు ఒక అందమైన వరల్డ్లో ఉంటారు. ఆ వరల్డ్ని చూపించడం కోసం నేను ఇక్కడ బాక్స్ చేసి చూపించాను. దీంట్లో వీళ్ళు ఏదైతే ఆ వాతావరణం ఏదైతే ఉందో, చల్లని పల్లెటూరు వాతావరణం, ఇక్కడ వాటర్ బాడీ ఉంది, ఇక్కడ మీకు ఒక లైఫ్ ఫామ్ ఉంది, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ వెనకాల మీరు చూసినట్టయితే వాళ్ళ గృహం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంప్రదాయం సంబంధించిన ఇవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. సో బేసిక్గా ఇది నా కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇలా ఒక పల్లెటూరు అమాయకత్వాన్ని, వాళ్ళ ఇన్నోసెన్స్ని మేము చూపించడానికి ట్రై చేస్తున్నాను దీని నుంచి. అండ్ నా ప్యాలెట్ వచ్చి ఈ వైబ్రెంట్ కలర్స్ యూస్ చేస్తా, బట్ ఇట్ విల్ బి లైక్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ సిరీస్లో ఇంకా నేను ఇదే కాకుండా వేరు ప్రాంతాలని, వేరు మనుషుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎప్పుడన్నా ఒక అమ్మాయి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు షీ విల్ బి హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఎమోషన్. షీ ఈజ్ షోయింగ్ ఒక ప్రేమను చూపిస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాణాలను బట్టి. జనరల్గా మన పల్లెటూరు వాతావరణంలో ఉండేటప్పటికీ ఆ ప్రేమ ఇవన్నీ పంచిపెట్టడం అనేది జరుగుతుంది. సో షీ ఈజ్ నాట్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హెర్ సెల్ఫ్, షీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అదర్ లివింగ్ బీయింగ్స్ యాజ్ వెల్ హియర్. సో బేసిక్గా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైతే పొడిచి అనేది ఉందో అది ఒక అందాన్ని చూపిస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక చల్లదనాన్ని కానీ, ఒక ఆనందాన్ని కానీ మనం చూపించడానికి ఈ బొమ్మల ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి పల్లెటూళ్ళు అనేవి ప్రగతికి పట్టుకొమ్మలు అంటారు కదా. సో బేసిక్గా మన లైఫ్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ కంగారుగా ఉండే సిటీ లైఫ్లో ఉన్న హడావిడి పల్లెటూరులో ఉండదు, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతని నా బొమ్మ చూసిన వాళ్ళకి ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎగ్జిబిషను June 2వ తారీఖు వరకు ఎగ్జిబిట్ జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు మిగిలిన ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. ఒక వర్క్షాప్లో భాగంగా వీళ్ళందరూ 2 పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ అన్ని ఎగ్జిబిషన్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది, రాక్ ఆర్ట్ గ్యాలరీలో. సో మీరందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.